ఇప్పుడు ఒక ఫైనల్ టాస్క్ ఆడదాం. సో మీ టీం నుంచి ముగ్గురు రావాలి అండ్ మీ టీం నుంచి ముగ్గురు కావాలి. సో ఇట్స్ ఏ టీం నుంచి ఓకే, చాలా సింపుల్ గేమ్ ఇది. ఐస్ క్రీమ్ తినాలి. ఓకే కదా? మీకు ఐస్ క్రీమ్ తినడం వల్ల పళ్ళు జుమ్మండం జుబ్బం లాగడం అలాంటి ఏమి ఉండదు కదా. సో హ్యాపీగా తినేయండి. మీ టీంలో ఫర్ సపోజ్ నువ్వు టవల్ అటు ఇటు పట్టుకుంటే మనోడు మా బామ్మర్ది ఆ టవల్లో కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. అతను ఐస్ క్రీమ్ తినేంత వరకు మీరు పట్టుకునే ఉంటారు. అతను తినేయడం అయిపోయాక పుల్లొట్టి చూపిస్తాడు. అప్పుడు అక్కడ కూర్చోబెడతారు, అక్కడ దింపేస్తారు. ఓకే, సో మళ్ళీ పరిగెత్తుకుంటూ ముగ్గురు ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ ఈసారి మీరిద్దరు పట్టుకుంటే తిని కూర్చుంటాడు. లాస్ట్ మీరిద్దరు పట్టుకుంటే తను కూర్చుంటాడు. ఓకేనా? డన్ డీల్. రెడీ? కావాల్సిన ఐస్ క్రీమ్స్. సో ఐస్ క్రీమ్ కరిగిపోతున్నారు బాబు, తొందరగా రెడీ. ఐస్ క్రీమ్ తీసుకురా. 3, 2, 1 గో. సార్ ఎత్తారు, పైకి ఎత్తారు. ఫాస్ట్గా తినేమ్మా. అరే వెనక్కి పడతారు. అరే ఓన్లీ పుల్ల మాత్రం అమ్మా. వీటి అది తింటే ఎప్పుడు తింటా ఎత్తుమా. అయితే పరిగెట్టాను, లేచి దిగి పరిగెట్టాను అందరూ. వారిని ఐదు ముక్క సగం లోపల వేసాడు. తినేంత వరకు వాళ్ళు పాపం చాలా అక్కడ పెట్టి क्या हुआ रे? పాపా తిను నాయనా. రాగండి జారిపోతుంది. నువ్వు లేవద్దు. ఎప్పుడు అమ్మా గేమ్ ముందే తెలుసుంటే పుట్టి పుట్టి వాళ్ళు సెలెక్ట్ చేసేవాడు కదా. అయిపోయింది అప్పుడే. ఐస్ క్రీమ్ ఏది వేసావా? ఆడ అయిపోయాడు మా బామ్మర్ చూడు. నువ్వు లేవద్దు, లేవమ్మా. అందరూ కూర్చోండి, వీళ్ళే లేపుతారు. అందరూ లేవద్దు. అయ్యా మీరు ఆడటం కాదుగా, నేను మోసుకురావద్దు. అయ్యా 10, 9. ఎవరైనా ఇద్దరు సెలెక్ట్ చేసుకోండి. టవల్ అవసరం లేదు. మీరు పరిగెడుతూ తినేసి ఓన్లీ పుల్ల అక్కడ పెట్టేసేయండి. 3, 2, 1 గో. బామ్మర్ది నువ్వే. 3, 2, 1 గో. అరే అరే పళ్ళు జాగ్రత్త. అరే పళ్ళు జాగ్రత్త. ఇప్పుడు వాళ్ళు కూడా తినేసారా? స్టార్ట్ చేసావా? తీసుకో 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 తీసుకో. అమ్మ తీసుకో. పరిగెట్టు. రెడీ గో. తినే వేసాయి. పుల్ల తినాలి. అది స్టార్ట్ చేసావా? పంచుకోండి ముక్కలు ముక్కలు. ఓకే, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. బామ్మర్ది ముందు రైట్రా, ఎడ్రా. ఓకే కదా? మింగేసా మొత్తం అను. ఓమో దాచినావు. బామ్మర్ది తాగునింత చెప్పు. త్రూవా? కొత్త పదం వచ్చింది. పద్యాలు వచ్చా?
ఉప్పు కప్పు రంబు జానీ జానీ తెలుగులో చెప్తా చెప్పు. ప్రదీప్ ప్రదీప్ ఏంది నాయన చక్కెర బుక్కినావా లేదు నాయన అవధం చెప్తున్నావా కాదు నాయన నోరు తెరవరా అదే వెరీ గుడ్ సూపర్. తవలా మీ బామర్కి చెయ్యి పాట పాడు. ఎస్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? రకుల్ ప్రీత్ సింగ్. మన రకుల్ ప్రీత్ సింగ్ కోసం పాట పాడు. నువ్వు పాడుతోండు. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని పాడు. హృదయాన్ని అడుగులు వేసా ఆ హృదయముతో అందించానా హృదయం ఆ హృదయముకే. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూర్చోండి మా. సో సూపర్ ఎనర్జెటిక్ గా చాలా సరదాగా గేమ్స్ ఆడారు. మాటలు పాటలు ఆటలు కథలు అన్ని డాన్స్లు. థ్యాంక్ యూ సో మచ్ మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు. అండ్ ఇంత పెద్దవాళ్ళు మా షోకి వచ్చినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మళ్ళీ మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మళ్ళీ రండి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ సిటిజన్స్ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ 4 పలుకులు స్వీట్ 16 తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను. ప్లీజ్. ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్. నేను మా స్టూడెంట్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను మెసేజ్. సెలవులు ఇచ్చేసారు కదా అని ఇళ్ళంబోడు క్రికెట్ గ్రౌండ్ లంబడి తిరగకండి. ఎండలో పడి ట్యూషన్ మానేసేసి క్రికెట్ ఆడుకుంటూ తిరగకండి. రాకేష్ నీకే చెప్తున్నాను నేను, ఆల్రెడీ నీకు మ్యాథ్స్ లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదా అని మీ నాన్న ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వలేదురా బాబు. ఇంట్లో ఉండి కాస్త లెక్కలు చేసుకొని నాకు ఆ ట్యూషన్ డబ్బులు ఇచ్చేటట్టుగా చేయరా నాయన. నేను బతికినాడుతున్నాను. అమ్మా పావని, నీకు కూడా ఇంకో మెసేజ్ ఇస్తున్నాను. ఏం లేదమ్మా తల్లి, నీ తల్లిండా పేర్లు ఉన్నాయి. నీ పేర్ల మూలాన నాకు ట్యూషన్ కూడా పిల్లలు కూడా రావట్లేదు తల్లి. ఈ సెలవుల్లో కాస్త ఆ పేర్లన్నీ తీయించుకొని రా తల్లి, ఇది నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ప్రదీప్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. మీరు చెప్పిన ప్రకారంగా సీనియర్ సిటిజన్ తో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ స్వీట్ 16 తో వీఆర్ కంప్లీటింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం అలాగే మీ స్టూడెంట్స్ అందరినీ తీసుకుని ఇక్కడ దాకా వచ్చారు, మాకు చాలా ఆనందం. అండ్ మా ఎక్స్ప్రెస్ రాజా తరఫున ఇది మా ఆనవాయితీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము మా తరఫు నుంచి ఒక చిన్న బుల్లి గిఫ్ట్ ఇస్తాం. సో అది మీ స్కూల్ మొత్తానికి మేము అందిస్తున్నది, మీ చేతుల మీదుగా ఇస్తాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎస్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. మీ స్కూల్లో దీన్ని ప్లాన్ చేయవలసిగా కోరుతున్నాను. అండ్ ఇది ప్లాన్ చేశాక మీ స్టూడెంట్స్ తో ఈ ట్రీ ముందు ఒక సెల్ఫీ మాకు పంపిస్తే విల్ బి వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్ గా మొక్కలు మనం ఎక్కడున్నా కూడా డే లైఫ్ లో, డే పార్ట్ లో, మన డైలీ లైఫ్ లో, మన ఇంటి దగ్గర అవ్వచ్చు, స్కూల్ దగ్గర అవ్వచ్చు, మన ఆడుకునే గ్రౌండ్ దగ్గర అవ్వచ్చు, మనం వెళ్తున్న రోడ్డు మీద అవ్వచ్చు, ఏ చోటైనా సరే ప్లాంట్స్ ఉంటే చాలా మంచిది. మనకే చాలా మంచిది గాలి పీల్చడానికి. అవి నిజంగా మనల్ని బతకడానికి అవే మెయిన్, ఆ చెట్లే మెయిన్. సో సేవ్ ట్రీస్ అండ్ అలాగే ప్లాంట్ ట్రీస్, రైట్? అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. ఆ నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజులను రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.